నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం వీలునామా సమస్యలు, న్యాయ సహాయం. అంశంపై సలహాలు, సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 16వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్ట్ హైదరాబాద్ గుబ్బా ప్రభాకర్ గారు, అలాగే న్యాయవాది జి వంశీకృష్ణ గారు. వారిచ్చే విలువైన సలహాలు, సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, అసలు వీలునామా అంటే ఏంటి, దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? వీలునామా అనేది మనకి ఒక వ్యక్తి తన జీవిత కాలంలో కొన్ని ఆస్తులు అవి సంపాదించి పెట్టుకుని ఉంటాడు. తన ఇష్ట ప్రకారంగా దాన్ని అనుభవిస్తూ ఉంటాడు. మరి అలా కష్టపడి సంపాదించిన తన ఆస్తి తన తదనంతరము ఎవరికి చెందాలి, ఆ ఆస్తి పరిస్థితి ఏమిటి, ఎలా ఉండాలి, ఎవరికి చెందాలి అనేటువంటి తన మనోభిష్టంలో నుంచి బయటకు వచ్చిందే వీలునామా. ఆ తర్వాత ఎవరికి చెందాలి ఆస్తులు, ఈ ఏ ప్రాపర్టీస్ ఎవరెవరికి పోవాలి, పిల్లలకే, కొడుకులకే, సమాజానికే, మంచి సేవలకే అనేటువంటి తన మనోభిష్టాన్ని వ్యక్తపరిచేటువంటి ఒక చట్టపరమైనటువంటి ఒక పత్రమే వీలునామా అండి. వీలునామాలు ఎందుకు రాస్తారు అంటే ఈ తన తర్వాత ఈ ఆస్తుల విషయంలో ఏ గొడవలు రాకూడదని, తర్వాత తన ఆస్తుల్ని సక్రమమైన పద్ధతిలో తన ఇష్టపూర్వకంగా ఎవరికి చెందాలో అది ఆయన మనసు ప్రకారంగా ఇప్పుడు బ్రతుకున్నప్పుడు అయితే చెప్తాడు, ఇది నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో అని చెప్తాడు. తర్వాత ఎవరికి తెలియాలి, ఎవరు చెప్పాలి, ఆయన ఉన్నాడు కదా. అందుకని ఆ కాగితమే ఒక ప్రమాణ పత్రం లాంటిది అనమాట. భవిష్యత్ తరాల వారికి ఆ ఆస్తులు ఎలా సంక్రమించాలి, ఎవరు ఎలా అనుభవించాలి అనేది విషయాలు పొందుపరిచేటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి పత్రం అన్నమాట వీలునామా. సరే, వీలునామాని ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు అంటారా? ఎస్ అండి, అది తను ప్రాణం వదిలే వరకు ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చండి. అది సందర్భం ఎందుకు వస్తుందంటే, ఒక వీలునామా రాసింటాడు అబ్బాయి పేరున, నా ఆస్తి ఈ అబ్బాయికి, నా కొడుకు చెందాలని. కొన్ని రోజుల తర్వాత చూస్తామంటే అబ్బాయికి ఆ విషయం తెలిసిపోయింది అనుకోండి, ఆస్తులు మొత్తం నాకు రాశాడని. ఆయన పట్టించుకోడు. ఆయనకు బ్రతికుండగానే నరకంగా అనిపిస్తుంటుంది. నా ఆస్తి ఇస్తే నాకు చాలా ఇబ్బంది పడేటట్టు ఉంది, నా తదనంతరం నా ఆస్తులకి వాల్యూ ఉండకుండా పోతుంది, ఒక అనర్హుడి చేతిలోకి నా ఆస్తి పోతుందని అనిపించినప్పుడు ఆయన వేరే పేరు మార్చేసి ఇంకో వీలునామా రాసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఒక ప్రాణంతో ఉన్న వ్యక్తి తన ఆస్తుల మీద ఉన్న ఆప్యాయతని, తర్వాత తనను చూసుకునే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమని అన్నీ బేరీ చేసుకొని ఎప్పుడెప్పుడు దానికి కాలానుగుణంగా మారుస్తూ పోవచ్చు అనమాట. ఎన్నిసార్లైనా మార్చవచ్చు. చివరిసారి రాసినటువంటి వీలునామా ఏదైతుందో అది చట్టం యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, లాయర్ గారు, వాళ్ళని వీలునామా రాయకపోతే వచ్చే సమస్యలు ఏంటి? అంటే వీలునామా రాయకపోవడం వల్ల సమస్యలు అంటే, ఒక వీలునామా అనేది ఖచ్చితంగా రాయాలని ఏం లేదు, కానీ ఒకవేళ రాయకుంటే ఏమవుతుందంటే సక్సెషన్ యాక్ట్ అనేది ప్రివెల్ అవుతుంది అనమాట. వారసత్వంగా ఎవరెవరికి ఇప్పుడు క్లాస్ 1 హెయిర్స్, క్లాస్ 2 హెయిర్స్, యాగ్నెట్స్, కాగ్నెట్స్ అని ఒక ట్రీ ఉంటుంది అనమాట. సక్సెషన్ యాక్ట్లో క్లియర్గా డిఫైన్ చేశారు. ఆ డిఫైన్ ప్రకారం ఎవరెవరికి ఆస్తి చెందాలనే అందరికీ ఈక్వల్గా డివైడ్ అయిపోతుంది అనమాట. సో బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ, వైఫ్, ఫాదర్, మదర్, ఇట్లా ఎవరెవరికి అయితే ఉన్నారో, వీళ్ళందరూ లేకుంటే కజిన్స్, అట్లా అందరికీ ఈక్వల్గా డివైడ్ అయిపోతుంది అనమాట. సో సక్సెషన్ యాక్ట్లో మేల్ ఇంటెస్టేట్, ఫీమేల్ ఇంటెస్టేట్, ఒకవేళ ప్రాపర్టీ ఉంది ఎవరికి రాయకుండా చనిపోయారంటే అది ఇంటెస్టేట్ అనేది ప్రివర్ అయిపోతుంది. ఇంకా ఆటోమేటిక్గా కోర్టుకెళ్ళి దరఖాస్తు వేసుకుని మనకు మేమే లీగల్ హెయిర్స్ అని చెప్పేసి దరఖాస్తు వేస్తే మీరు ప్రూవ్ చేయగలిగితే ఈక్వల్గా డివైడ్ అయిపోతుంది, అంతే. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. కనిగిరి నుంచి నరసింహారావు గారు. హలో, నమస్తే అండి, చెప్పండి. నరసింహారావు గారు, మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఓకే, అసలు ఆస్తి ఎవరిది? తర్వాత నా దగ్గర నేనే ఉన్నానమ్మా. 1 year నేనే ఉన్నాను. 2 అడంగులు చేసేయి, 2 అడంగుల్లో నేనే ఉన్నా. ఓకే, 2 అడంగులు నేనే ఉన్నా. ల్యాండ్ డిఫాల్ట్స్ లో నేనే ఉన్నా మేడం. కానీ ఈ రికార్డ్ అంతా నాకు తర్వాత దొరికింది, చేసేయింది నేను. ఓకే, దాన్ని బాక్స్ తీసుకుని ఎంఐ వాళ్ళు ఉన్నారు, నేను చేసి 7 అంటాడమ్మా. అది కానీ కనుక్కుంటే పోతూ ఉందమ్మా. నరసింహారావు గారు
మొదటి విషయం ఏంటంటే మీ సమస్యను ఆల్రెడీ కోర్టు దృష్టిలో తీసుకెళ్లారు, కోర్టులో కేసు పెట్టుకున్నారు కాబట్టి కోర్టులో ఉన్న వ్యవహారం గురించి మా సలహాలు అడగడం సరైన పద్ధతి కాదు. అయితే మీరు చెప్పిన ప్రకారంగా మాకు అర్థమైంది ఏమిటంటే మీ ఆస్తిని మీరే అందులో పొజిషన్లో ఉన్నారు, మీరే అనుభవిస్తున్నారు, మీ పేర్ల మీదనే 1Bలు పట్టాదారులు వాళ్ళ అడంగాలు అన్నీ మీకే ఉన్నాయి కాబట్టి మీ హక్కులకి వచ్చినటువంటి ప్రమాదం ఏం లేదు. మీ దగ్గర ఉన్నటువంటి కాగితాలని మీరు వేసినటువంటి దావాని సరైన పద్ధతిలో లాయర్ గారి సలహాలతో ముందుకు తీసుకెళ్తే కనుక మీకు ఏ ఇబ్బంది రాదండి. మీ ఆస్తిని మీరు చక్కగా అనుభవించుకోవచ్చండి. టైం పడుతుంది, ట్రయల్కి వచ్చినా టైం పడుతుంది. ట్రయల్కి వచ్చిందంటే జరిగిపోద్దండి తొందర. మేము కూడా ఇప్పుడు 5 ఏ సంవత్సరం లేదు సార్ కేసు? 11. సరే, ఇప్పుడు మేము ప్రయారిటీ కింద 5 సంవత్సరాల పైబడిన కేసులన్నింటినీ త్వరగా ముగించాలనే ఉద్దేశంతో మేము చూస్తున్నాము. అక్కడ మీరు చెప్పిన కనిగిరి కోర్టులో కొంచెం కేసులు తక్కువ ఉంటే కనుక 2000 కందుకూరు కోర్టు కదా, 21 సంవత్సరం కేసు కూడా తీసుకునే అవకాశం ఉంది మీకు. ఏం పర్వాలేదు, ఎంతైనా పర్వాలేదు, చేస్తారు కోర్టులో మేము ఉన్నదే మీకు సేవ చేయడం కోసం, మీ సమస్యలు పరిష్కరించడం కోసం. న్యాయమూర్తి గారి దగ్గర మీ కేసులో ఉన్నటువంటి కాగితాలన్నింటినీ సరైన పద్ధతిలో సరైన సమయంలో ప్రవేశపెట్టి లాయర్ గారి సలహాలతోటి న్యాయ సహాయం తీసుకొని చక్కగా ముందుకు తీసుకెళ్ళండి. మీరు శుభం భూయాత్. ఆల్ ది బెస్ట్. గుంటూరు నుంచి విజయలక్ష్మి గారు. హలో హలో జడ్జి గారు, వీలునామా రాసేటప్పుడు ఏ విషయాలు పొందుపరచాలి? వీలునామాలో ముఖ్యంగా ఉండాల్సింది రాసే వ్యక్తి ఎవరు, ఆయన పేరు, వివరాలు, ఏ ఆస్తికి సంబంధించి వీలునామా రాస్తున్నాడో ఆ ఆస్తి వివరాలు, ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి వివరాలు, ఈ 3 కంపల్సరీగా ఉండాలి. ఉదాహరణకు చెప్పాలంటే ప్రభాకర్ అనబడి నేను సంపాదించినటువంటి ఈ ఇల్లుని నా తదనంతరము నా కుమారుడికి చెందాలని వీలునామా రాస్తున్నాను. అయితే దీంట్లో ఉండాల్సిన ఇంపార్టెంట్ ఇదేనమ్మా. అంటే మన ఇష్టం ఏమిటి, మన కోరిక ఏమిటి, నా తదనంతరం నేను నా యొక్క ఆస్తిని ఎవరు అనుభవించాలి అనేటువంటి నిర్ణయం మీరే తీసుకుంటారన్నమాట. విల్, WILL, విల్ అంటే మన ఇష్టం. ఇంగ్లీష్లో విల్ అంటే ఇష్టం అన్నమాట. అంటే మన ఇష్టాన్ని కాగితం రూపంలో రాయటమే వీలునామా, అంతే. ఇంకా వేరే ఏం లేదు దాంట్లో. చట్టంలో సరిగ్గా ఇదే ప్రొసీజర్ ఉండాలి, ఇలాగే ప్రొఫార్మా ఉండాలి, ఇవన్నీ ఏం లేదండి. ఎవరు ఆస్తి ఇవ్వాలనుకున్నారు, ఎవరికి ఇవ్వాలనుకున్నారు, ఏం ఆస్తి ఇవ్వాలనుకుంటున్నారు, ఆ వివరాలు పొందుపరిచి అది ఒక 2 సాక్షుల ముందు సంతకం పెట్టాలి. ఇది ఎందుకంటే వీలునామా కంపల్సరీలీ అటెస్టబుల్ డాక్యుమెంట్ అంటారమ్మా. అంటే మీరు చీకటి గదిలో కూర్చొని ఒంటరిగా కూర్చొని మీకు నచ్చినట్టుగా ఏదో రాసేసి అక్కడ పడేస్తే అది వీలునామా కింద రాదన్నమాట. 2 వ్యక్తుల యొక్క సమక్షంలో రాయాలి. నీ యొక్క ఇష్టాన్ని 2 ముంగల వ్యక్తపరచాలి. ఒక రామయ్య, కృష్ణయ్య ఇద్దరిని కూర్చోబెట్టి వీరిద్దరి సమక్షంలో మీ యొక్క ఇష్టాన్ని ఆ పేపర్ మీద రాసి మొదట వాళ్ళ సంతకాలు పెట్టించాలి. ఇతను మా ముందు సంతకం పెట్టాడండి అంటారు. ఎందుకంటే రేపు పొద్దున ఎవరైనా ఈ వీలునామా సరైనది కాదు, ఇది చెల్లనేరు అని ఎవరైనా వచ్చి కోర్టులో ప్రశ్నించేటప్పుడు ఈ సాక్షులు వచ్చి చెప్తారు, లేదండి ఆ ప్రభాకర్ గారు ఈ వీలునామా మా ముందే రాశారు, తన తర్వాత ఈ ఆస్తి తన కొడుకు చెందాలని రాశారండి, ఇది సరైన వీలు అని చెప్పడానికి ఇద్దరిలో ఎవరైనా ఒకరు వచ్చి సాక్ష్యం చెప్తే సరిపోతుంది. వీలునామాకి అథెంటిసిటీ వచ్చేస్తుంది, కోర్టులో చట్టబద్ధత వచ్చేస్తుంది. అలాగే సాక్షి సంతకాలు పెట్టేవారికి కూడా వయసు ఎంత ఉండాలండి? కామన్ అండి. మేజర్ 18 years దాటిన వాళ్ళు ఎవరైనా రాసుకోవచ్చు. రిలేషన్స్తో సంబంధం లేదు, ఫ్రెండ్స్ కావచ్చు, వెల్ విషర్స్ కావచ్చు, సొసైటీలో పెద్ద వ్యక్తులు కావచ్చు, ఊర్లో పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అటెస్టేట్కి అర్హత అనేది ఏమీ లేదండి. వాళ్ళకి ఆయన రాస్తున్నది ఏమిటి, ఆయన చెబుతున్నది ఏమిటి, ఆస్తి ఇతందేనా కాదా అనే విషయాలు, చిన్న విషయాలు తెలిసిన వ్యక్తి ఎవరైనా చాలు. ఓకే, కాల్ తీసుకుందామండి. హలో జడ్జి గారు. అలానే హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే మేడం, మేము రుజువు నుంచి మాట్లాడుతున్నామండి. సుగుణారావు గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. మా నాన్నగారు వాళ్ళ ఊర్లో ఉంటూ ఎల్లరక వెళ్లాల్సి వచ్చి ఆ ఊరు ఖాళీ చేసి వేరే ఊరు వెళ్ళారండి. అప్పుడు ఆయన ఉంటున్న ఇంట్లోకి వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి, బాబాయ్ గారు మీరు ఉండట్లేదు కదా, మేము ఉంటాము ఆ ఇంట్లో అని చెప్పి వాళ్ళు ఎంటర్ అయ్యారండి. ఆ తర్వాత వాళ్ళు ఉంటూ ఉండగా
మరి మీరు తిరిగి అలాగే రాదు కదా, ఈ స్థలం మాకు అమ్ముతారని చెప్పని అడిగితే మాకు అవసరం లేదు, అమ్మం కానీ మీరు ఉంటున్నారు కదా ఎప్పటి వరకైనా మీరు ఉండండి, ఇబ్బంది లేదు అని అంటే వాళ్ళు ఉంటూ సొంతంగా కొన్ని పేపర్స్ డాక్యుమెంట్స్ సృష్టించే ఏర్పాటు చేసి వాళ్ళు ఆ స్థలాన్ని వాళ్ళు ఆక్యుపై చేశారండి. ఇప్పుడు ఖాళీ చేయమని చేయట్లేదు మేడం. ఈ నాన్నగారు వాళ్ళకి సంబంధించి ఎటువంటి వీలునామా కానీ ఏమీ రాయలేదు. దానికి సంబంధించి మా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ మా దగ్గర ఉంది. అది 1980వ సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి 5 సెంట్ల స్థలం మేడం. ఆ డాక్యుమెంట్ ఉన్నా కానీ వాళ్ళు మమ్మల్ని లెక్క చేయకుండా వాళ్ళు ఏదో పేపర్స్ పుట్టించారట. మరి అది ఎంతవరకు అని డాక్టర్ గారు లాయర్ గారు వస్తారు అడుగుదామని చెప్పారు. సార్ నమస్తే అండి. ఇది 1981 డాక్యుమెంట్ అంటున్నారు కాబట్టి మీ దగ్గర ఒరిజినల్స్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి, కానీ పొజిషన్ వాళ్ళు ఉన్నారు ఎప్పటి నుంచి 30 years పైన నుంచి ఉన్నారు కదా, 18 years పైన నుంచి ఉన్నారు. అయితే మీరు ఛాన్సెస్ ఉన్నాయండి, మీ పేపర్స్ ఒరిజినల్స్ ఉన్నాయి కాబట్టి మీరు కోర్టుకి వెళ్ళి దరఖాస్తు వేయండి. మాది పొజిషన్స్ ఉంది, డిక్లరేషన్ సూట్ వేయండి, మాదికి ప్రూవ్ చేయము టైటిల్ మాదని చెప్పి డిక్లరేషన్ సూట్ వేస్తే మీకు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. కానీ రావడానికి ఇంత తొందరగా ఈజీగా రాదండి, టైం పడుతుంది. ఎందుకంటే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ప్రూవ్ చేసి ఏవి కరెక్ట్ ఉన్నాయి, ఏవి సరైన ఉన్నాయి, ఏవి ముందు వచ్చినాయి అనే డాక్యుమెంట్స్ని కరెక్ట్గా పరిశీలించినాక కోర్టు అనేది మీకు ఇచ్చే అవకాశం ఉంటే మీకు ఇస్తుంది. అదనమాట. దాంతో పాటు ఇంకొక విషయం ఏంటి, జడ్జి గారు చెప్తున్నారు వినండి. ఏమండి, దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినారంటున్నారు కాబట్టి గవర్నమెంట్ ఏదైతే పట్టా ఇస్తుందో దాని వెనక పక్కన మీ దగ్గర కాగితం ఉంది, ఒకసారి చదువుకోండి. దాంట్లో పట్టా కాగితం వెనకలో ఒక 25-30 నిబంధనలు ఉంటాయి. అందులో ఏం రాస్తారంటే, ఎవరికి అమ్మటానికి వీలేదు, మీరే ఉండాలి, మీరు వేరే వాళ్ళకి దాన విక్రయాలు చేయడానికి లేదు, కేవలం అనుభవించాలి అని చాలా కండిషన్స్ ఉంటాయండి. ఆ కండిషన్స్ ప్రకారంగా మీరు అనామత ఖాతాలో ఉండవయ్యా అని ఇచ్చారు, కానీ వాళ్ళకి హక్కులు మార్చే అవకాశం లేదు దాంట్లో. ఒకవేళ మీరు వాళ్ళ ఒక కాయిదమైన సృష్టించి మాదే ఓనర్షిప్ మేమే అని కొనుక్కున్నా అని చూపించినా కూడా అది చెల్లనేరదు. ఎందుకోసమంటే గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకొని ఎవరి పేరు మీద అయితే అది అలాట్ అవుతుందో ఆ వ్యక్తి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని మాత్రమే అమ్మాల్సి వస్తుంది. అలా చేయకపోతే అమ్మినా కూడా మీ సొంతంగా మీరు వెళ్ళి సంతకం పెట్టినా చెల్లుబాటు కాదనమాట. అందుకని ఈ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఎలాగుంటాయంటే, మనకు అణగారిన జనాలు వీళ్ళకి ఇల్లు కట్టుకునే స్తోమత లేదు, వీళ్ళు గుడిసెల్లో ఉంటున్నారు, వీళ్ళ పరిస్థితులు బాగలేవు, వీళ్ళని కాస్త పైకి తీసుకురావాలనేటువంటి సదుద్దేశంతో ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేటువంటి వస్తువులు కాబట్టి మీకు వీలైతే మీరు ఉండాలి, లేదైతే ప్రభుత్వానికి సరెండర్ చేయాలి, కానీ అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదు. కాబట్టి వాళ్ళు నాకు హక్కులనే పోరాడే అవకాశం లేదు. అది మీరు కోర్టుకి వెళ్తే అది కోర్టు వాళ్ళు నిర్ణయిస్తారు సుగుణారావు గారు. ఓకే ఓకే ఓకే. జడ్జి గారు, ఇలాంటి ఆస్తుల్ని వారసులు అనుభవించే హక్కు ఉంటుంది కదండి? అది వారసత్వం చట్టం వేరు, వీలునామాలు వేరు మేడం గారు. మనకి మన స్వార్జిత ఆస్తిని తన ఇష్టం వచ్చినట్టుగా మనం ఎలాగైతే అనుభవిస్తూ ఉంటామో, నా తర్వాత కూడా నా ఇష్ట ప్రకారంగానే అందరూ అనుభవించాలని ఉంటుంది. కానీ ఎవరు పడితే వాళ్ళు లాక్కెళ్ళిపోయి చింపిన విస్తరాగలా కాకూడదు కదండి. నేను కష్టపడి సంపాదించిన డబ్బులండి, ఇది ఇల్లు ఆస్తి ఇవన్నీ నేను సంపాదించింది. నా ఇష్టం ఉన్న వాళ్ళు, నాకు సేవ చేసిన వాళ్ళు, నన్ను బాగా చూసుకున్న వాళ్ళకి చెందాలి. కానీ ఎవరో అనామకులు వచ్చి అనుభవిస్తారంటే కుదరదు. కాబట్టి ఈ వీలునామాకు అంత ప్రత్యేకతనిచ్చారన్నమాట. అక్కడ దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని వీలునామా రాసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఈ వీలునామా రాసే వాళ్ళందరికీ ఒక చక్కటి సీక్రెట్ సలహా ఏంటంటే, ఏ వీలునామా అయితే మీరు రాస్తారో ఆ వీలునామా 2 వ్యక్తుల ముందర రాసి ఒక సీల్డ్ కవర్లో పెట్టేసి అలా పెట్టేసేయాలి. ఎవరికైతే ఇది బెనిఫిషియరీ ఉంటాడో, టెస్టాట్రిక్స్ అంటారు ఆయన బెనిఫిషియరీ ఎవరు ఉంటారో కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ తెలిసే ఇన్ఫర్మేషన్ తెలియకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాలు ఏం జరుగుతుందంటే, కొడుకు ఒక్కడే ఉంటాడు, పక్కింట్లో లేదా చుట్టాల వాళ్ళలో బాగా చూసుకునే ప్రేమగా చూసుకునే వ్యక్తి ఉంటాడు, వాడి పేరున ఆస్తి రాసి ఉంటాడు కొడుకును వదిలేసి. అప్పుడు తండ్రి కొడుకుల మధ్యలో గొడవ వచ్చే అవకాశం ఉంది కదా. తన ఆస్తిని జాగ్రత్తగా చూసుకోవాలనుకునే వ్యక్తికి ఆ డాక్యుమెంట్ రాయడం వల్ల తన ప్రాణం మీదకి వచ్చే అవకాశం ఉంది కదా.
కాబట్టి వీలైనంత వరకు వీలునామాని సీక్రెట్గా ఉంచుకోవడం వల్ల మంచిది అని నా ఉద్దేశం. ఒక కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి కుమార్ గారు. హలో, గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మ్యామ్ సమస్య ఏంటంటే మా ఫాదర్ కి ఇప్పుడు లైక్ నేను ఇప్పుడు సెకండ్ వైఫ్ పిల్లలము. అయితే ఫస్ట్ వైఫ్ చనిపోయింది. అయితే వాళ్ళ పాత అమ్మమ్మ దగ్గరనే పెరుగుతుంది. దాని తర్వాతనే మా డాడీ పెళ్లి చేసుకున్నారు సెకండ్ది. అయితే ఇప్పుడు దానికి నేను మాకు ఇస్తున్నాము. సో ఇప్పుడు రీసెంట్లీ ఒక చిన్న ఫంక్షన్ అయింది సార్. అంటే మేము అసలు టచ్ లో ఉండము. అయితే రీసెంట్లీ ఒక ఫంక్షన్ అయినప్పుడు కలిసినప్పుడు సో మా ప్రాపర్టీ ఒక ల్యాండ్ ఉంది. సో ఆ ల్యాండ్ మీద వాళ్ళందరూ మాకు కూడా హక్కుందని లైక్ లీగల్ గా కాదు, జస్ట్ ఒక మాట సందర్భంగా అన్నారు. సో ఇప్పుడు ఈ ల్యాండ్ అనేది మా డాడీ పేరు మీద. సో ఈ ల్యాండ్ లైక్ గిఫ్ట్ చేసుకోవడం కరెక్టా లేకపోతే వీలునామా రాయడం కరెక్టా? అయితే ఈ టాపిక్ మీద ఒక చిన్న సజెషన్ ఇస్తానంటే, వీలునామా అంటే ఒక వీడియో రికార్డ్ చేయాలి సంథింగ్ అలా అన్నారు. సో విచ్ ఇస్ కరెక్ట్ వన్? ఇప్పుడు ఆ ప్రాపర్టీ మీ నాన్నగారిదా అండి, పూర్వీకుల నుంచి వచ్చిందా? లేదండి, ఇది మా ఫాదర్ స్వార్జితం. ఓకే, ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు కదండి? లేరు, ఉన్నారండి, ఆరోగ్యం ఉన్నారు. ఓకే, వంశీ గారు. సో మీ ఫాదర్ ఆరోగ్యం ఉన్నారు కాబట్టి మీ ఫాదర్ ఇప్పుడు ఫస్ట్ వైఫ్ ఉన్నారా, బతికే ఉన్నారా? లేదు, చనిపోయాక రెండో వివాహం చేసుకున్నారు. సో ఫస్ట్ వైఫ్ చనిపోయాకనే మ్యారేజ్ చేసుకున్నారా సెకండ్ వైఫ్ ని? అవునండి. ఓకే, సో ప్రాపర్టీ అనేది ఫస్ట్ మ్యారేజ్ ఆమె చనిపోయాక సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ప్రాపర్టీ అనేది ఈక్వల్గా డివాల్వ్ అవుతుంది. సో మీది అనేది ఫస్ట్ ఫాదర్ది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయినప్పుడు ఫస్ట్ వైఫ్ పిల్లలకు వస్తుంది, సెకండ్ వైఫ్ పిల్లలకు కూడా వస్తుంది. సో ప్రాపర్టీ అనేది వాళ్ళకు రాదు, మీకు రాదు అట్లని కాదు. ఎందుకంటే ఈక్వల్గా ప్రాపర్టీస్ అనేది ఎవరికైనా సన్కి డాటర్కి ఫస్ట్ వైఫ్ ఆర్ సెకండ్ వైఫ్, ఇఫ్ ద ఫస్ట్ వైఫ్ ఇస్ అంటే ఫస్ట్ వైఫ్ చనిపోయాక సెకండ్ వైఫ్ని చేసుకుంటే సెకండ్ వైఫ్కి కూడా వ్యాలిడిటీ ఉంటుంది. సో ఫస్ట్ వైఫ్ పిల్లలకి సెకండ్ వైఫ్ పిల్లలకు కూడా వస్తుంది అనమాట ఆస్తి అనేది, ప్రాపర్టీ. ఇప్పుడు ఆయన తండ్రి బతుకున్నంత వరకు ఆస్తి ఎవరికి చెందుతుంది? ఇప్పుడు తండ్రి బతుకున్నంత వరకు ఎవరికి రాదు, ఫస్ట్ తండ్రికే ఉంటుంది. ఆఫ్టర్ అతను ఎవరికైనా రాయాలనుకుంటే వీళ్ళు రాసుకుని నేను వీళ్ళకి ఇస్తున్నాను అని చెప్పేసి అతను ఇష్టపూర్వకంగా వీళ్ళు ఎవరికైనా రాయొచ్చు. అది వీళ్ళు రాసిన తర్వాత తెలుస్తుంది. ఈయన స్వార్జితం కాబట్టి తనకి ఇష్టమైన వారికి ఎవరికైనా రాసుకుంటుంది కదా. గిఫ్ట్ అనేది ఇప్పుడు ఇద్దరు కూర్చుని రాసుకునేది అనమాట. గిఫ్ట్ అనేది నాకు ఇష్టం అనేది ఈయనకి ఇస్తున్నానని చెప్పేసి ఎంత ఇస్తున్నానని చెప్పేసి ఇచ్చేసే గిఫ్ట్. విల్ అనేది డిఫరెన్స్ ఏంటంటే గిఫ్ట్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు, పొజిషన్ అనేది ఇమీడియట్ గా వెళ్ళిపోతుంది గిఫ్ట్ లోకి. ఇప్పుడు గిఫ్ట్ నేను నా ఆస్తిని మా ఫ్రెండ్ కి ఇచ్చేస్తున్నాను, లేదా మా సన్ కి ఇస్తున్నానంటే ఇచ్చిన నెక్స్ట్ డే నేను ఇచ్చినప్పుడు ఆయన యాక్సెప్ట్ చేస్తే గిఫ్ట్ అనేది వెళ్ళిపోతుంది, తీసేసుకున్నారు, పొజిషన్ వెళ్ళిపోతుంది. ఇంకా ఇమీడియట్ గా అతనేది పొజిషన్ లో ఉంటాడు అనమాట. వీల్ అనేది చనిపోయే వరకు ఫాదర్ ఎప్పుడైతే చనిపోయి ఉంటారో వాళ్ళు రాసి ఉంటది, అలాగే ఉంటుంది ఇవ్వడు అప్పటివరకు. కానీ ఎప్పటికైతే ఈయన బతుకుంటారో అప్పటి వరకు ఆస్తి ఫాదర్ దగ్గరే ఉంటుంది. చనిపోయినాక మాత్రమే ఆ విల్ ప్రకారం ఎవరికైతే రాశారో, మా సన్ కి రాశాను 50%, మా డాటర్ కి 20%, అట్లయితే ఏమైతే రాసుకున్నాడో ఆ ప్రకారం డివాల్వ్ అయిపోతుంది ఆఫ్టర్ డెత్ విల్ అన్నమాట. మరి కాల్ తీసుకుందాం అండి. నంద్యాల నుంచి సుధాకర్ గారు. హలో. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నా పేరు సుధాకర్, నేను నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి కాల్ చేస్తున్నాను మేడం. ఓకే మేడం, మా నాన్న బతికే ఉన్నాడు. మా నాన్నకు సంబంధించిన కంప్లీట్ ఆస్తి మొత్తము మా అమ్మకు సంబంధించి వీలునామా రాశారు మేడం, మా అమ్మ పేరు పైన. ఓకే. యాక్చువల్ గా నాకు January 9th, 2025 మ్యారేజ్ అయింది లాస్ట్ ఇయర్. సో మా వైఫ్ కి ఇష్టం లేక January 10th నుండి 2025 డేట్ నుండి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. అమ్మాయి పాల్స్ 85 BNS DP యాక్ట్ ఫైల్ చేసి ఇప్పుడు మా డాడీకి సంబంధించినటువంటి ఆస్తిలో నాకు భాగం కావాలా అనేసి కోర్టు కేసినారు మేడం. ఇప్పుడు వాళ్ళు వీలునామా రాసిమని నన్ను బెదిరిస్తా ఉన్నారు, ఫాల్స్ కేసులు అన్ని పెట్టి వాళ్ళ అడ్వకేట్ తీసుకొచ్చుకొని. ఓకే, జడ్జి గారు ఇలా బెదిరించవచ్చు అంటారా? అది మీరు వీలునామా రాసియమని మీ ఆవిడ అడగడము అసమంజసము, మిమ్మల్ని వాళ్ళు బెదిరించడము చట్ట విరుద్ధం. అసలు వీలునామా రాయడానికి మీకే అధికారం ఏమీ లేదు. నాన్నగారి ఆస్తి ఆయన ఇష్టం వచ్చినట్టు ఎవరికైనా రాసుకోవచ్చు. నేను ఇంతకుముందు బిగినింగ్లోనే చెప్పాను, వీలునామా ఎవరు రాయగలరు? ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ. నాకు ఆస్తి ఉంది, సింపుల్ అండి. నా జేబులో 100 రూపాయలు ఉన్నాయి, అడిగితే 100 రూపాయలు ఇస్తాను. నా దగ్గర లేకపోతే నేను ఇవ్వగలనా?
ఇలాగే ప్రాపర్టీ కూడా అంతే. నాది ఒక ప్లాట్ ఉంది, నాకు ఎవరికైనా ఇవ్వాలని ఉంది, వీలునామా రాసేస్తాను. వీలునామా ఎందుకు రాస్తాము? నేను బ్రతుకున్నంత వరకు నేను కూడా బతకాలి కదా, అనుభవించాలి కదా నా ఆస్తిని. కాబట్టి నేను వీలునామా రాస్తాను. నా తదనంతరం నేను చనిపోయిన తర్వాత అది అమల్లోకి వస్తుంది. అన్ని డాక్యుమెంట్స్కి వీలునామాకి ఒకటే తేడా ఏంటంటే, సేల్ డీడు, గిఫ్ట్ డీడు, ఇంకోటి ఏది రాసినా కూడా ఆస్తి మన చేతిలోంచి ఇంకోటి చేతికి వెళ్ళిపోతుంది, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వీలునామాలో నేను బతుకున్నంత వరకు అమల్లో ఉంటుంది, నా తర్వాతనే దానికి షేప్ వచ్చేస్తుంది. కాబట్టి వీలునామా రాయించమని వాళ్ళు బెదిరించడానికి వాళ్ళకి అర్హత లేదు, చట్టవిరుద్ధం. అది రాయడానికి మీకు అర్హత లేదు, ఎందుకంటే ఆస్తి నీది కాదు. కాబట్టి మీ నాన్నగారు బతికే ఉన్నారు కాబట్టి ఆయన ఆస్తి ఏం చేయాలో ఆయన ఇష్టం. ఒకవేళ ఆ అమ్మాయి మీతో వచ్చి కాపురం చేసి మీరు కోడలు గారు కొడుకు ఇద్దరు కలిసి తండ్రికి తల్లికి మంచి సేవలు చేసి వాళ్ళ యొక్క ఆశీర్వాదము, వాళ్ళ యొక్క ప్రేమ, వాళ్ళ యొక్క నమ్మకము, వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ని మీరు గెయిన్ చేయగలిగితే ప్రేమను మించిన ఇంకా కండిషన్ ఏముంటుందండి? మీకే ఇస్తాడు. మీరే అబ్బాయి, ఆమెనే కోడలు, మీకే ఇస్తారు. అంతేగాని చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఆయన కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని ఆస్తిని నాకు ఇవ్వమని అడగడానికి మీరెవరండి? నో, చట్టం ఒప్పుకోదు అలాగా. మీరు అడగడానికి వీలేదు, ఆయన ఇవ్వడానికి వీలేదు, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మరో కాల్ తీసుకుందాం అండి. మదనపల్లి నుంచి మంజునాథ్ గారు. హలో. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మేడం, మా అవ్వ వచ్చి గ్రాండ్ మదర్, మా తాత పిల్లలు వచ్చి మా మనవల పేరుతో వీలునామా రాసింది మేడం. ఓకే. వీలునామా రాసి ఆమె చనిపోయింది మేడం. ఆయనకు వచ్చి 1980 అటెండ్ చేసింది ల్యాండ్ మేడం. దాంట్లో మేము ఇప్పుడు బోర్డు వేసుకొని చేసుకుంటున్నాము. అది మా పేరు మీద మొటేషన్ కట్టాలంటే ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం మేడం. దానికి ఎట్లా మేడం? వంశీ గారు, మీరు మన వాళ్ళ అండి? హలో మంజునాథ్ గారు. మేడం, మీ గ్రాండ్ మదర్ అని రాసింది? మా తాత చెల్లెలు మేడం, అంటే మాకు అత్త అవుతుంది, మేనత్త అవుతుంది. ఆయన మా పేరుతో 2005లో రిజిస్టర్ రాయించింది. ఆమె చనిపోయింది. ఓకే. ఆమె డెత్ సర్టిఫికేట్ మా దగ్గర ఉంది. ఆయన పెళ్లి చేసుకున్నాక మేము చిన్నగా ఉంటే విరాటం తీసుకుని వచ్చాయి. మా ఊరికి వచ్చింది, మా దగ్గర ఉంది, మేమే సాగిన మన డెత్ సార్. ఎవరి పేరు మీద రాసింది ఇప్పుడు? నా పేరు మీద, మంజునాథ్ పేరు మీద వీలునామా రిజిస్టర్ వీలునామా సార్. రిజిస్టర్ ఓకే. వీలునామా రాసింది. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది? అది డీకేట్ కట్టారు సార్. అంటే 1980 అటెండ్ చేసిన ల్యాండ్ మా పేరు మీద మొటేషన్ కట్టుకోవడానికి మేము వాళ్ళు వచ్చి వేరే ఫ్యామిలీ, మేము వచ్చి వేరే ఫ్యామిలీ కదా సార్. అదే సార్ ప్రాబ్లం సార్. మొటేషన్ మాకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు సార్. ఓకే, ఫస్ట్ మీరు తహసీల్దార్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ వెళ్ళి వెళ్ళారా దానికి? వెళ్ళాను సార్, తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాను సార్. ఇట్లా మా అవ్వ, ఆయనకి ఎవరు వారసులు లేరు, మేమే వారసులు, ఆయన రేషన్ కార్డు లో కూడా మేమే ఉన్నాం సార్. ఇట్లా మా అవ్వ పేరుతో 1980 అటెండ్ చేసిన ల్యాండ్ ఈ పాస్బుక్ ఉంది, మా పేరు మీద మొటేషన్ కట్టాలంటే అది డీకేటీ ల్యాండ్, మేము మొటేషన్ కట్టమని చెప్పి పంపించారు. అవును. అయితే అసైన్ ల్యాండ్ దీంట్లో చట్టపరంగా మనం ఏమైనా చేసుకోవడానికి లేదు, సివిల్ కోర్టు ద్వారా ఏమైనా చేసుకోవడానికి అవకాశం ఉందని. అసైన్ ల్యాండ్స్ అనేటివి మ్యూటేషన్ చేయరండి, ఎందుకంటే అవి గవర్నమెంట్ ద్వారా అసైన్ చేసిన ల్యాండ్స్ కాబట్టి. సో అవి మ్యూటేషన్ అనేటివి ఇప్పుడు నా ఫస్ట్ కాలర్ ఇప్పుడు చెప్పినప్పుడు, లేకపోతే ముందు చెప్పినట్టు గవర్నమెంట్ ల్యాండ్స్ అనేటివి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని తర్వాత అసైన్ చేయాలన్నమాట. సో ఆ పొజిషన్ అనేది మీకు వీలునామా రాసినా కూడా మీకు వచ్చింది, కాకపోతే దానికి తగిన ప్రూఫ్స్, అంటే ఇప్పుడు మీరు అసైన్ ల్యాండ్స్ అన్నట్టు అవి నాన్ అలినేషన్ ప్రాపర్టీస్ అనమాట, మీ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీస్ కాదు అవి. సో మీరు సొంతంగా మీ అవగానే సొంతంగా సంపాదించిన ఆస్తి కాదు కాబట్టి ఆ ఆస్తి అనేది మీకు వీలునామా రాసినా కూడా అది అసైన్ ల్యాండ్స్ కింద వస్తుంది. ఆ గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ అనమాట. అది మీరు జస్ట్ ఎంజాయ్ చేయగలుగుతారు కానీ ట్రాన్స్ఫర్ చేయలేము అది ప్రాపర్టీని. దీంట్లో ఇంకొక చిన్న మెలిక ఉందండి. మీరేమన్నారంటే ఈ అసైన్డ్ ప్రాపర్టీస్ అన్నింటిలో కూడా అనుభవ హక్కులు మాత్రమే ఉంటాయి, యాజమాన్య హక్కులు రావు. కాబట్టి మీరు పొజిషన్లో ఉన్నారు, ఎవరికైతే అసైన్మెంట్ ఇచ్చారో వారికి నేను వారసుడని లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కోసం మీరు సూట్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ లీగల్ స్టేటస్ కింద ఈ ముసలావిడకి నేనే సేవలు చేశాను, నేనే వారసుని, నిజమైన వారసుని, నాకు లీగల్ ఇయర్ సర్టిఫికేట్ ఇవ్వడానికి సివిల్ కోర్టును ఆశ్రయించి మీరు ఒకవేళ ఆమెకు మీరే వారసుడు అనేటువంటిది కాగితం తీసుకోగలిగే డిగ్రీ తెచ్చుకోగలిగితే కనుక ఆ డిగ్రీ ఆధారంగా వారికి ఎంఆర్ఓ గారికి ఇచ్చేస్తే మీకు అలాగే అనుభవించే హక్కులు మీకు సంక్రమించేదానికి అవకాశం. ఓకే. ప్రకాశం జిల్లా నుంచి నాగజ్యోతి గారు. హలో.
హలో నాగజ్యోతి గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా. అది మా హస్బెండ్ కి మేము 2 వైఫ్స్ అండి. ఓకే. ఫస్ట్ వైఫ్ వెళ్ళిపోయి 15 సంవత్సరాలు అయిన తర్వాత నన్ను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే, విడాకులు తీసుకోకుండా. విడాకులు తీసుకోకుండా అంటే పెద్దల పరంగా తీసుకున్నారు, కోర్టు పరంగా అయితే తీసుకోలేదు. దానికి సంబంధించి కొంచెం కొంచెం డిస్కషన్ పడ్డాం, సెట్ అయిపోయాం. మా అత్త మామ సంపాదించిన ఆస్తి కొంచెం ఉంది. ఓకే. అటు ఆయనకి ఒక పాప ఒక బాబు, నాకు ఇక్కడ ఒక బాబు. ఈ ఆస్తి పెళ్లి చెల్లుబాటు అవుతాయా మేడం మాకు రెండో భార్యగా? మేడం మీరు హిందువులేనా? హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా ఏకపత్నివ్రత్యం, ఒకతే భార్య, రెండో పెళ్లికి అవకాశం లేదు, ఇంకొక పెళ్లి చేసుకోవడానికి వీలేదు. పెళ్లి చేసుకునేటప్పుడు చట్టము మీ దగ్గరికి రాదు, మీ పెళ్లికి కోర్టు నుంచి కానీ అడ్వకేట్ కానీ ఎవరు అటెండ్ కారు. కానీ విడాకులు తీసుకోవాలి, విడిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా కోర్టు ప్రమేయం కావాల్సిందే. అది ఆవిడ మీతో కలవట్లేదు, వెళ్ళిపోయినారు, ఇది కాదు, పెద్దల మధ్య సమస్య అయింది కాదు. చట్టబద్ధంగా ఆమె డైవర్స్ తీసుకుంటేనే ఆయన ఒక్కడి సింగిల్ అయిపోతారు. పెళ్లి చేసుకోగానే ఇద్దరు అయిపోయారు కదా, జంట అయిపోయారు కదా. మళ్ళీ విడాకులు పొందితేనే ఆయన ఒంటరివాడు అవుతాడు. ఒంటరివాడినే పెళ్లి చేసుకోవాలి. మీరు ఆయన భార్య, దూరంగా ఉన్న భార్యను మీరు వదిలేసిన భార్య ఏదైతుందో ఆమె బ్రతికుండగానే, ఆ పెళ్లి అమల్లో ఉండగానే మీరు పెళ్లి చేస్తున్నారు. కాబట్టి మీరు చట్టం దృష్టిలో మీరు కరెక్ట్ కాదు, మీ వివాహం చెల్లనేరదు. మీ పిల్లల విషయం ఏదైతుందో ఆస్తుల విషయంలో యాన్సెస్టర్ ప్రాపర్టీ, పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అయితే కనుక ఆ పెద్దావిడ పిల్లలు, మీ బాబు, వాళ్ళకి అర్హత ఉంది. కానీ మీకు మాత్రం చట్టం దృష్టిలో ఏ రకమైనటువంటి అర్హత లేదు. పైగా మీ వారు బ్రతుకున్నంత కాలం ఫస్ట్ భార్యకి కూడా ఏ హక్కులు లేవు. భర్త యొక్క ఆస్తిని అనుభవించే అధికారమే ఉంది భార్యకి, కానీ అందులో భాగం ఇయ్యమని, విడగొట్టమని, పార్టిషన్ చేయమని అడిగే అర్హత హిందూ వివాహ చట్టం భార్యకి ఇవ్వలేదండి. ఎందుకంటే వివాహ సంబంధానికి అంత గొప్ప విలువనిచ్చారనమాట హిందూ మ్యారేజ్ యాక్ట్లో. కాబట్టి మీ మ్యారేజ్ చట్టరీత్యా చెల్లనేది మ్యారేజ్, మీకు ఎలాంటి హక్కులు సక్రమించవు. మరో కాల్ తీసుకుందాం అండి. హలో వెంకటలక్ష్మి గారు, నమస్తే అండి. హలో చెప్పండి వెంకటలక్ష్మి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా. హలో వెంకటలక్ష్మి గారు. చెల్లెమ్మ చెప్పండి. ఓకే చెప్పండి. చెల్లయ్యమ్మ గారు చెప్పండి. మాకు చిత్రాల్లోనే ఒక ఇల్లు ఉందండి, పాతిల్లు. ఓకే. అది 4 అన్నదమ్ములు వాటాలండి. మా మామగారు 4 అన్నదమ్ములండి. ఓకే. అది మా వాటా మాకు పెంచుకున్నారండి, మా ఆయన పెద్ద ఆయన మామగారు పెంచుకున్నారు. ఓకే. ఆయన ఆస్తి ఆ ఇల్లు వాటా మాకు ఇమ్మంటే మా కోర్టులో వేసిన రోడ్లో పోయిందండి. ఇంకొక ఇంటికి అదికొచ్చేసాం మేము. అదికొచ్చేసాక మా వాటా మాకు ఇమ్మంటే ఇవ్వనంటున్నారండి వాళ్ళు. 40 గజాలు కలవని, ఇంకా మిగతా డబ్బు రానివ్వలేదండి, కోర్టులో పడిచేసేది. ఓకే. డబ్బు రానిలేదా ఏమన్నారు, కోర్టులో ఒప్పుకున్నారని చెప్ప మాకు సమ్మతిగా లాయర్ గారు అడిగితే సమ్మతిగా అన్నారు. ఇంటికి వచ్చాక ఏమని పోతుంది. ఓకే జడ్జి గారు. సరే, కోర్టులో ఒకవేళ వినండి అమ్మ, వినండి. కోర్టులో మీరు గనక ఒక కేసు వేసినట్టయితే గనక మీ ఇల్లు మొత్తం రోడ్లో వెళ్ళిపోయింది అన్నారు కదా, రోడ్డు విస్తరణలో. వినండి. మీరు రోడ్డులో విస్తరణలో వెళ్ళిపోయినటువంటి 40 గజాల స్థలానికి కాంపెన్సేషన్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. మీ కుటుంబం పేరున అవి జమ అయి ఉంటాయి కోర్టులో. 160 గజాలలో భాగ పరిష్కారం అడగొచ్చు. మీరు కోర్టుకు వెళ్ళి ఒక పార్టీషన్ సూట్ వేసి ఉన్న 160 గజాల్లో 40 గజాలు నాకు ఇవ్వమని, ఆ కాంపెన్సేషన్ వచ్చిన అది నడుస్తుంది కదా కేసు. సరే, మొదటి కోర్టులో మీకు విరుద్ధంగా వచ్చిన తీర్పు, దానికి అప్పీల్ వేశారు. అప్పీలు కోర్టు వాళ్ళు డిసైడ్ చేస్తారు మీకు అర్హత ఉందా లేదా అడగటానికి. ఒప్పుకున్న విషయాన్ని నోటి మాటలు కాదమ్మా, దాంట్లో పేపర్ మీద రాసి ఉండాలమ్మా, కాగితం లేకుంటే కష్టమమ్మా. ఓకే అండి.
థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మనం వీలునామా సమస్యలు, న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9 గంటల 30 నిమిషాలకు న్యాయసేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.